అబ్రహాం అంకుల్ మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఘనమైన దేవ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యము నివసిస్తున్నాం మా తండ్రి, మా రాజు, మా దేవుడు, నాయన, మా ఆలోచనకర్తవు తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదశాలలోకి వచ్చినటువంటి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ప్రభువా ఈ దినం తండ్రి క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా పాలు పొందినటువంటి నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకో. ఈ ఆరాధన తండ్రి ఆది అంతం నీవే అధ్యక్షత వహించి నీ బలమైన ఆత్మతో నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. నువ్వు నమ్మదగినటువంటి ప్రేమ గొప్పది నా తండ్రి నాయన. ఈ లోకం बेथेस्दा पेंटिकोस्ट कलीसिया आपके लिए लाई है क्रिसमस की संपूर्ण एवं सत्य कथा. క్రిస్మస్ దినము అనగా దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించిన ఆ దినము, ఆయన అలా ఎందుకు వచ్చాడో, మానవాళికి ఏమి ఇచ్చాడో మరియు మీకు ఏమి ఇస్తాడో ఇప్పుడు మీకు తెలియజేస్తూ ఉండగా రండి ఉత్సవాన్ని జరుపుకుందాం. क्रिसमस का दिन यह है कि परमेश्वर पृथ्वी के ऊपर मनुष्य का रूप लिए जन्म लिया हुआ दिन है. उन्होंने ऐसा क्यों किया, मानव जाति को क्या दिया और आपके लिए क्या लाए हैं, आइए हम सबको बताते हुए हम सब उत्सव मनाएंगे. సంభవించిన సంఘటనలను క్రమములో తెలుసుకోవడానికి సృష్టి యొక్క మరియు జీవం యొక్క ఆరంభం వైపు మీ దృష్టిని తిప్పుతాము. जगह लिए हुए घटनाओं को कालानुक्रमिक क्रम अनुसार जानने के लिए మీద ఉన్న ఫలానికి చాలా దూరంగా ఉన్నాడు. मृत्यु नाम का उस परिणाम का परवाह न करते हुए आदम ने बुरी ज्ञान से भरी उस फल को खाने का चयन किया, लेकिन जीवन नामक उस वृक्ष की फल से दूर रहा. వారిని మోసపరిచిన సర్పాన్ని అనుసరించాలనే ఆ తిరుగుబాటు స్వభావం కలిగిన హృదయాన్ని దేవుడు చూచి వారిని తృణీకరించాడు. परमेश्वर ने उनकी बगावती स्वभाव और अवज्ञाकारी हृदय को देख, जो शैतान के पीछे चलाता है, परमेश्वर ने उन्हें टुकरा दिया. నిషేధించబడిన ఫలాన్ని చేరుకునే ప్రయత్నం ఒక సోదా చోటు చేసుకుంది. ఆ సోదాలో అధికారము, ఏలుబడి, శక్తి మరియు అమర్త్య తత్వాన్ని ఆదాము మరియు హవ్వ అపవాదికి అప్పగించాడు. निश्चित फल के पास पहुंचने की इस क्रिया में शैतान के साथ एक सौदा हुआ और उस लेन देन में प्रभुता, शक्ति, अधिकार और जीवन की अमरता को आदम और हवा ने शैतान के हाथ में दे दिया. దేవుడు నియమ నిబంధనలు కలిగి ఉన్నవాడు. ఆదాము కార్యము కారణముగా ఆ వ్యవస్థలో ఇప్పుడు అపవాది భూమి మీద అధికారి అయ్యాడు. परमेश्वर कानून और कायदा के साथ जीते हैं और शासन करते हैं. उस व्यवस्था आदम की क्रिया के कारण अब शैतान इस पृथ्वी पर शासक हो गया. ఆదాము మరియు హవ్వ కొంతకాలము తరువాత వారి వద్దకు రాబోచున్న మరణాన్ని పొందుకున్నారు. అది వారిని అమర్త్యము నుండి మర్త్యమునకు పరిమితం చేసింది. आदम और हवा की अमरतता को मर्तता में सीमित करने वाली मृत्यु को पाया, जो कुछ समय बाद उन्हें मिलने वाली थी. ఈ విషాదకరమైన అవిధేయత క్రియ మరియు దాని పరిణామమును ఒక పాటలో విందాము. अवज्ञाकारी और दुखद उस घटना और उसके परिणाम को आइए हम एक गीत के तौर पर सुनेंगे. धरती पवन में ईश्वर ने वो शाम आवाज दी, आदम 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 कहाँ खो गया, आदम 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 कहाँ खो गया. बागे यदन में धरती पवन में ईश्वर ने वो शाम
कहाँ खो गया। आदम 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 कहाँ खो गया। ईश्वर ने जब पूछा ये, क्यों तूने फल तोड़ खाया। आदम ने तब सारा दोष पत्नी हवा पे लगाया। ईश्वर ने जब पूछा ये, क्यों तूने फल तोड़ खाया। आदम ने तब सारा दोष पत्नी हवा पे लगाया। गलती पर अपनी आदम को दुख था। गलती पर अपनी आदम को दुख था। आदम का सिर झुक गया। आगे यदन में धरती पवन में ईश्वर ने उषा आवाज दी। आदम 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 कहाँ खो गया। आदम 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 कहाँ खो गया। कुछ भी समझ में न आया। पल में ये क्या हो गया। अपनी खुदा की फसल से आदम जुदा हो गया। कुछ भी समझ में न आया। पल में ये क्या हो गया। अपनी खुदा की फसल से आदम जुदा हो गया। सोचा था क्या हो क्या गया है। सोचा था क्या हो क्या गया है। ईश्वर खफा हो गया। आगे यदन में धरती पवन में ईश्वर ने उषा आवाज दी। आदम 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 कहाँ खो गया। आदम 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 कहाँ खो गया। आदम 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 कहाँ खो गया। ఒంటరిగా ఏదోను తోట బయట విడిచిపెట్టి శాశ్వత కాలానికి భూమి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆత్మరూపంలో వారి వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. आदम और हव्वा को पृथ्वी पर अकेले छोड़कर परमेश्वर ने अपने आप को दूर कर लिया, मगर हमेशा के लिए नहीं है, बल्कि आत्मा में उनके पास आते जाते रहे। వారిని బయటకు పంపించక ముందు వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు మరియు మరణము యొక్క పరిష్కారము స్త్రీ యొక్క సంతానమని కూడా దేవుడు తెలియజేశాడు. उन्हें आदम से बाहर करने से पहले परमेश्वर ने उन्हें बताया कि कैसी परिश्रम का उन्हें सामना करना होगा, और यह भी कि मृत्यु का तोड़ स्त्री का संतान के रूप में होगा। ఆదాము మరియు హవ్వలు కొన్ని శతాబ్దాలు జీవించి అనేక మంది పిల్లలను కలిగిన తర్వాత మరణించారు. आदम और हव्वा कुछ शतक जिए, अनेक संतान पाए और बाद में मर गए। వారిని ఏదోను తోట నుండి వెలివేసిన దాదాపు 5 సహస్రాబ్దాలు గడిచిపోయాయి. మానవ జాతి ఆ స్త్రీ కుమారుని రక్షకుని కొరకు ఎదురు చూస్తూనే ఉంది, కానీ అది వారి జీవితములలో సంభవించలేదు. आदन की बगीचे से निकाले जाने से उस घटना के पश्चात करीब 5 शताब्दी हजार गए। मानव जीवित स्त्री के उस संतान उदारक का प्रकट होने का इंतजार करते रहे, मगर वह उनकी
जीवन काल में जगह नहीं लिए। ఎట్టకేలకు దాదాపు 2 సహస్రాబ్దాలు పూర్వం వాగ్దానం చేయబడిన ఆ రక్షకుని సమయం రానే వచ్చింది మరియు అన్ని ప్రవచనములు క్రమముగా చోటు చేసుకోవటం ఆరంభమైంది. आखिरकार करीब 2 शताब्दी पूर्व प्रतिज्ञा किया गया उस उद्धारक का समय आ ही गया और सब भविष्यवाणियां अपने क्रम में जगह लेना आरंभ हो गया। ఇంచుమించు 7 శతాబ్దాల క్రితమే యేసు జననము గురించిన యెషయా ప్రవక్త యొక్క ఆ వాగ్దానాన్ని విందాము. प्रभु यीशु के जन्म के साथ शकत पूर्व यशाया नबी ने की उस भविष्यवाणी को आई हम उसने सुनते हो। इस कारण प्रभु आप ही तुमको एक चिन्ह देगा, सुनो एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसका नाम इम्मानुएल रखेगी। और जब तक वो बुरे को त्यागना और भले को ग्रहण करना न जाने तब तक वो मक्खन और मधु खाएगा। ఈ ప్రవచనం పలకబడిన దాదాపు 700 సంవత్సరాల తర్వాత మెస్సియా జనన సమయం వచ్చింది. इस भविष्यवाणी के करीब 700 वर्ष बाद मसीहा का जन्म का समय आ गया। దేవుడు తన సందేశాన్ని మరియు కార్యములను తెలియచేయడానికి తన దూతలను సిద్ధంగా ఉంచాడు. परमेश्वर ने अपनी संदेश और कामों को लोगों तक पहुंचाने के लिए अपने दूत तैयार रखा है। పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో యేసును శూన్యపరిచే మరియు భూలోకంలో కన్యక మరియ గర్భంలో తీసుకుని వచ్చే పనిలో ఉన్నాడు. पवित्र आत्मा परमेश्वर स्वर्ग में यीशु को शून्य कर पृथ्वी पर मरियम के गर्भ में लाने के काम में है। ప్రధాన దూత గబ్రియేలు భూమి మీద తన స్థానాన్ని తీసుకున్నాడు. మొదటిగా ఆయన ఆ దినములలో యాజకుడైన జకర్యా వద్దకు వెళ్ళి యేసుకు ముందుగా నడిచి ఆయన త్రోవలను సరళము చేసే సంతానముగా వారి వృద్ధాప్యంలో ఆయన మరియు ఆయన భార్య అయిన ఎలిజబెత్కు తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పాడు. प्रधान दूत जिब्राइल कार्यरत होते हैं और पृथ्वी पर पहुंचे जाते हैं। सबसे पहले वे याजक जकरिया के पास पहुंचते हैं और उन्हें बताते हैं कि वे और उनकी पत्नी इलिशिबा अपनी बुढ़ापे प्रभु यीशु के आगे आगे चलकर उनके मांगों को सरल करने वाला पुत्र को जन्म देगा। యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞా చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిని వృద్ధులరి. यहूदियों के राजा हेरोदेस के समय अबिया के दल में जकरिया नाम का एक याजक था और उसकी पत्नी हारून के वंश की थी जिसका नाम इलिशिबा था और वे दोनों परमेश्वर के सामने धर्मी थे और प्रभु की सारी आज्ञाओं और विधियों पर निर्दोष चलने वाले थे। उनके कोई भी संतान ना थी क्योंकि इलिशिबा बांझ थी और वे दोनों बूढ़े थे। జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై
ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. जब वो अपने दल की पारी पर परमेश्वर के सामने याजक का काम करता था तो याजकों की रीति के अनुसार उनके नाम पर चिट्ठी निकली कि प्रभु के मंदिर में जाकर धूप जलाएं। और धूप जलाने के समय लोगों की सारी मंडली बाहर प्रार्थना कर रही थी कि प्रभु का एक स्वर्गदूत धूप की वेदी की दाहिने ओर खड़ा हुआ उसको दिखाई दिया। और जकरिया देखकर घबराया और उस पर बड़ा भय छा गया। परंतु स्वर्गदूत ने उससे कहा, हे जकरिया, भयभीत न हो, क्योंकि तेरी प्रार्थना सुन ली गई है और तेरी पत्नी एलिशिबा से तेरे लिए एक पुत्र उत्पन्न होगा और तू उसका नाम यूहन्ना रखना। और तुझे आनंद और हर्ष होगा और बहुत लोग उसके जन्म के कारण आनंदित होंगे, क्योंकि वो प्रभु के सामने महान होगा और दाखरस और मदिरा कभी न पिएगा और अपनी माता के गर्भ ही से पवित्र आत्मा से परिपूर्ण हो जाएगा और इस्राएलियों में से बहुतेरे को उनके प्रभु परमेश्वर की ओर फेरेगा। वह एलिशिया की आत्मा और सामर्थ में होकर उसके आगे आगे चलेगा कि पितरों का मत लड़के बालों की ओर फेर दे और आज्ञा न मानने वालों को धर्मियों की समझ पर लाए और प्रभु के लिए एक योग्य प्रजा तैयार करें। జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమయ్యుందు అని అతనితో చెప్పాను. जकरिया ने स्वर्गदूत से पूछा, यह मैं कैसे जानूं, क्योंकि मैं तो बूढ़ा हूँ और मेरी पत्नी भी बूढ़ी हो गई है। स्वर्गदूत ने उसको उत्तर दिया कि मैं जिब्राइल हूँ, जो परमेश्वर के सामने खड़ा रहता हूँ और मैं तुझसे बातें करने और तुझे यह सुसमाचार सुनाने को भेजा गया हूँ। और देख, जिस दिन तक यह बातें पूरी न हो ले उस दिन तक तू मौन रहेगा और बोल ना सकेगा, इसलिए कि तूने मेरी बातों की जो अपने समय पर पूरी होगी प्रतीति न की। ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడి సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. और लोग जकरयाह की बाट देखते रहे और अचंभ करने लगे कि उसे मंदिर में ऐसी देर क्यों लगी। जब वह बाहर आया तो उनसे बोल ना सका, सो वे जान गए कि उसने मंदिर में कोई ऐसी दर्शन पाई है और वह उनसे संकेत करता रहा और गूंगा रह गया। जब उसके सेवा के दिन पूरे हुए तो वह अपने घर चला गया। జకర్యా తన ఇంటికి వెళ్ళి జరిగినదంతా సైగ చేసి తన భార్యకు చెప్పాడు. जकरयाह अपने घर वापस लौटा और जो कुछ हुआ सब अपनी पत्नी को बताया। దేవుడు ఏమైనా చేయగలడని ఆయన భార్య అయిన ఎలిజబెత్ నమ్మింది మరియు తాను గర్భంతో ఉన్నట్లు గ్రహించింది. उसकी पत्नी इलिशिबा ने विश्वास किया कि परमेश्वर कुछ भी कर सकता है और उसने पाया कि वह गर्भ से है। ఆ దూతయే ఇప్పుడు కన్య అయిన మరియ వద్దకు వెళ్ళి దేవుని నుండి సంభవింపబోవు సమస్తాన్ని తెలియజేశాడు. वह दूत मरियम के पास जाकर
वो सब कुछ बयां किया जो परमेश्वर की ओर से होने जा रहा है। 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదయుండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ గొడ్డనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకము కానిదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. 6वें महीने में परमेश्वर की ओर से जिब्राइल स्वर्गदूत गलील के नाजरत नगर में एक कुंवारी के पास भेजा गया, जिसकी मंगनी यूसुफ नामक दाऊद के घराने के एक पुरुष से हुई थी। उस कुंवारी का नाम मरियम था। और स्वर्गदूत ने उसके पास भीतर आकर कहा, आनंद और जय तेरी हो, जिस पर ईश्वर का अनुग्रह हुआ है, प्रभु तेरे साथ है। वह उस वचन से बहुत घबरा गई और सोचने लगी कि यह किस प्रकार का अभिवादन है। स्वर्गदूत ने उससे कहा, हे मरियम, भयभीत न हो, क्योंकि परमेश्वर का अनुग्रह तुझ पर हुआ है। और देख, तू गर्भवती होगी और तेरे एक पुत्र उत्पन्न होगा। तू उसका नाम यीशु रखना। वह महान होगा और परम प्रधान का पुत्र कहलाएगा। और प्रभु परमेश्वर उसके पिता दाऊद का सिंहासन उसको देगा, और वह याकूब के घराने पर सदा राज करेगा, और उसके राज का अंत न होगा। मरियम ने स्वर्गदूत से कहा, यह क्यों कर होगा? मैं तो पुरुष को जानती ही नहीं। स्वर्गदूत ने उसको उत्तर दिया कि पवित्र आत्मा तुझ पर उतरेगा और परमप्रधान की सामर्थ तुझ पर छाया करेगी, इसलिए वह पवित्र जो उत्पन्न होने वाला है परमेश्वर का पुत्र कहलाएगा। और देख, और तेरी कुटुंबी इस इल्शेबा के भी बुढ़ापे में पुत्र होने वाला है। यह उसका जो मांझ कहलाती थी 6वां महीना है, क्योंकि जो वचन परमेश्वर की ओर से होता है वह प्रभाव रहित नहीं होता। मरियम ने कहा, देख, मैं प्रभु की दासी हूँ, मुझे तेरे वचन के अनुसार हो। तब स्वर्गदूत उसके पास से चला गया। మరియా తన బంధువురాలైన ఎలిజబెత్తుకు సంభవింపనయ్యున్న అద్భుతము గూర్చి చెప్పడానికి వెళ్ళింది. మానవాళి యొక్క రక్షకునికి జన్మనివ్వనయ్యున్నందున ఆమె ఎంతో ధన్యురాలిగా భావిస్తూ మరీ ఉత్సాహముగా ఉంది. मरियम अपनी कुटुंबिनी एलिशिबा के यहाँ गई और परमेश्वर की ओर से जगह लेने वाली सारी बातें बताया। मानव जाति का उद्धारक को जन्म देने के विषय वह बहुत ही आनंदित और अपने आप को धन्य महसूस की। దూత ముందుగానే మరియకు తెలియజేసిన అద్భుతమైన శుభవార్త కూడా ఉంది. ఎలిజబెతు ప్రభువు తల్లి మరియకు వందనములు చెప్పి ఆమెను ఘనపరిచినది. एलिशिबा के पास भी मरियम को पहले से ही दूत ने बताया हुआ अद्भुत संदेश था। एलिशिबा ने मरियम का अभिवादन किया और उसे अपने प्रभु की माँ के रूप में सम्मान किया। వారు ఇరువురు పరిశుద్ధాత్మలో నింపబడిన వారై కలిసి సమయాన్ని గడుపుతున్నారు. అదే సమయంలో వారి గర్భాలలో ఉన్న శిశువులు కూడా దేవుని సాన్నిధ్యాన్ని ఆనందించారు.
दोनों ही पवित्र आत्मा से भरपूर होकर एक साथ समय बिता रहे थे और साथ ही साथ अपने अपने माँओं के गर्भ में शिशु भी परमेश्वर की सानिध्य का अनुभव कर रहे थे। మరియా ఇంకను యూదయలో ఎలిజబెత్ వద్ద నుండగా ఆమెకు ప్రదానం చేయబడిన భర్త వద్దకు దూత వెళ్ళాడు. मरियम जब यहूदियों में एलिशिबा के पास ही थी, स्वर्गदूत मरियम से मंगनी हुआ यूसुफ के पास पहुंची। యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. अब यीशु मसीह का जन्म इस प्रकार से हुआ कि जब उसकी माता मरियम की मंगनी यूसुफ के साथ हो गई तो उनके इकट्ठे होने के पहले से वह पवित्र आत्मा की ओर से गर्भवती पाई गई। सो उसके पति यूसुफ ने, जो धर्मी था और उसे बदनाम करना नहीं चाहता था, उसे चुपके से त्याग देने की मानसा की। जब वह इन बातों के सोच ही में था तो प्रभु का स्वर्गदूत उसे स्वप्न में दिखाई देकर कहने लगा, हे यूसुफ, दाऊद की संतान, तू अपनी पत्नी मरियम को अपने यहाँ ले आने से क्योंकि जो उसके गर्भ में है वह पवित्र आत्मा की ओर से है। वह पुत्र जनेगी और तू उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके पापों से उद्धार करेगा। यह सब कुछ इसलिए हुआ कि जो वचन प्रभु के भविष्यद्वक्ता की ओर से द्वारा कहा था वह पूरा हो कि देखो, एक कुंवारी गर्भवती होगी और एक पुत्र जनेगी और उसका नाम इमानुएल रखा जाएगा, जिसका अर्थ यह है परमेश्वर हमारे साथ। యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. सो यूसुफ नींद से जगकर प्रभु के दूत की आज्ञा अनुसार अपनी पत्नी को अपने यहाँ ले आया, और जब तक वह पुत्र ना जनी तब तक वह उसके पास न गया, और उसने उसका नाम यीशु रखा। మరియా యొక్క ప్రసవ దినము దగ్గరకు వచ్చింది. అదే సమయంలో కైసరు వద్ద నుండి ఒక ఆదేశము వచ్చింది. అదేమనగా ప్రతి ఒక్కరూ వారి వారి పేర్లు ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవాలి. मरियम का प्रसव का दिन लगभग आ पहुंचा। उसी समय कैसर के ओर से आज्ञा निकली कि हर घर किसी को अपने अपने नाम लिखे जाए। యేసేపు మరియు మరియల వద్ద యెరూషలేము వెళ్ళడం తప్ప వేరొక మార్గం లేదు. యోసేపు బెత్లెహేము నివాసి అయినప్పటికీ వారు అక్కడ వారిని చేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. यरूशलेम के लिए यात्रा करने के अलावा यूसुफ और मरियम के पास कोई और विकल्प नहीं था। वे बेतलहम पहुंच चुके थे, मगर उनका स्वागत करने के लिए वह कोई नहीं थे। हालांकि यूसुफ उसी शहर से था। ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలసిన కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను
గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనుబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. उन दिनों में अगुस्तस कैसर के ओर से आज्ञा निकली कि सारे जगत के लोगों के नाम लिखे जाए। यह पहली नाम लिखाई थी उस समय हुई जब क्विरनियोस सूरिया का हाकिम था और सब लोग नाम लिखवाने के लिए अपने अपने नगर को गए। सो यूसुफ भी इसलिए दाऊद के घराने और वंश का था। गलील के नासरत नगर से यहूदिया में दाऊद के नगर बेतलहम को गया कि अपने मंगेतर मरियम के साथ जो गर्भवती थी नाम लिखवाए। उनके वहाँ रहते हुए उसके जनने का दिन पूरे हुए और वह अपनी पहलोटा पुत्र जनी और उसे कपड़े में लपेटकर चरनी में रखा क्योंकि उनके लिए सराय में जगह नहीं थी। మరియా ఒక కుమారునికి జన్మనిచ్చింది. మరియా ఆమె చాలా సంతోషంగా ఉంది. చుట్టుప్రక్కల ఉన్న వారి అదొక సహజ విషయమే. కానీ మరియా మరియు యోసేపులకు ప్రభువు శరీరంలోకి తీసుకొని వచ్చిన గొప్ప భాగ్యము. मरियम ने एक बेटे को जन्म दिया और वह बहुत खुश थी। वह के आसपास के लोगों के लिए तो वह एक आम विषय थी, मगर यूसुफ और मरियम के लिए तो प्रभु को शरीर में लाने का सौभाग्य प्राप्त है। క్రీస్తు యేసు ఈ లోకంలోకి అవతరించాడు. వాగ్దానం చేయబడినటువంటి ఆ కుమారుడు ఈ భూలోకంలో శరీరంలో ప్రవేశించాడు. ఆ రాత్రంతా కూడా అందరూ నిశ్శబ్దముగా ఉన్నారు. దాదాపు ప్రపంచము నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో క్రీస్తు యొక్క జననం అవుతున్నది. Silent night, holy night, all is calm, all is bright, round you watching mother and child, holy infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, shepherds quake at the sight, glorious stream from heaven afar, heavenly hosts sing hallelujah. Christ the Savior born, Christ the Savior is born. Silent
from thy holy face with the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth, Jesus, Lord, at thy birth. Earth receive her King. And heaven and nature sing. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా దయించినాడట మన కొరకు పరమా దావీదు దావీదు
రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రావే గొల్ల రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు మన కొరకు పరమా రక్షకుండు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. और उस देश में कितने गडेरिये थे जो रात को मैदान में रहकर अपने झुंड का पहरा देते थे, और प्रभु का एक दूत उनके पास आ खड़ा हुआ और प्रभु का तेज उनके चारों ओर चमका और वे बहुत डर गए। तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा, कि आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है, और यही मसीहा प्रभु है। और उसका तुम्हारे लिए यह पता है कि तुम एक बालक को कपड़े में लिपट हुए और चरनी में पड़ा पाओगे। तब एकाएक उस स्वर्गदूत के साथ स्वर्गदूतों का दल परमेश्वर की स्तुति करते हुए और यह कहते दिखाई दिए कि आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनसे वह प्रसन्न है शांति हो। प्रभु यीशु मसीह का जन्म हो चुका है, लेकिन वो प्रभु यीशु मसीह है इसकी जानकारी किसी को नहीं थी। अगर कोई जानते हैं तो वो सिर्फ उनकी माता मरियम जानती है और उनका जो संसारिक पिता है यूसुफ जानते हैं। इसके सिवा कोई भी नहीं जानते। तो परमेश्वर ने सोचा कि जो पुत्र यीशु मसीह यहाँ पर उद्धारक बनकर जन्म लिया है उनके बारे में समझाने के लिए किसी इंसान को नहीं वरन स्वर्गदूत को ही नीचे भेजे। और स्वर्गदूत नीचे आकर वहाँ एक खास वर्ग के लोगों से मिलते हैं जो चरवाहे होते हैं। इस गीत के माध्यम से हम उस संदेश को सुनेंगे, कैसा स्वर्ग से दूत नीचे उतर आते हैं और उनको यह वाणी सुनाते हैं। शोर दुनिया में, शोर दुनिया में, शोर शोर दुनिया में। जानते शोर दुनिया में हुआ था तो क्या हुआ हम आपको बताएंगे। शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में ये हो गए। शोर दुनिया में,
शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा। शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा। ज्यादा सारी दुनिया को खबर देना है, क्या खबर देना है? आज पैदा मसीह हो गया, आज पैदा मसीह। ओ मिलकर कहे शोर दुनिया में ये हो गया, शोर दुनिया में आज पैदा मसीह हो गया, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये, गडरिये, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे। सारे गडरिये मिलकर, चरवाहे मिलकर रात को अपने भेड़ों की रखवाली कर रहे थे। सब मिलकर एक जगह इकट्ठे हुए, वो न जाने कौन सी बात कर रहे हैं, लेकिन सच में ये बात होगी कि वो व्यवस्था की बात कर रहे थे, क्योंकि स्वर्गदूत जाकर उनको प्रभु यीशु मसीह के बारे में बताते हैं। तो संभव है कि वो प्रभु के बारे में ही बात कर रहे थे, वो कोई यहाँ वहां की गपशप नहीं लगा रहे थे, वो इसकी उसकी बातें नहीं कर रहे थे, वो कोई धर्मी बातें कर रहे थे। इसलिए स्वर्गदूत वहां पर जाते हैं। गडरिये रात में भेड़ों को चरा रहे थे, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये, गडरिये, गडरिये रात में भेड़ों की रखवाली थे। दूतों ने संदेश ये दिया, दूतों ने संदेश, दूतों ने संदेश, दूतों ने संदेश, जानते हो क्या संदेश दिया? आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज स्वर्ग झूम झूम करके ये गा रहा था, स्वर्ग, स्वर्ग, स्वर्ग झूम झूम करके ये गा रहा था। मिलके गाएंगे मेरे साथ में, चलो गाते हैं। स्वर्ग झूम झूम करके ये, हाँ स्वर्ग झूम झूम करके ये गा रहा था, स्वर्ग झूम झूम करके ये गा रहा था। देखो दुनिया का, देखो दुनिया का, देखो दुनिया का नूर आ गया, आज पैदा मत, आज पैदा मत, आज पैदा मसीह हो गया, आज पैदा मत। शोर दुनिया में, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज
रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे, गडरिये रात में भेड़ों की रखवाली थे। दूतों ने संदेश ने ये दी, दूतों ने संदेश ने ये दिया, आज पैदा मसीह हो गया, 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 आज पैदा। ओ आज पैदा, आज पैदा, आज पैदा, ओ आज पैदा मसीह हो गया, आज पैदा मसीह, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। मनुष्यों के साथ में स्वर्गदूत भी मिलकर गीतों को गा रहे थे। तो चलिए उन गीतों को हम लोग सुनते हैं, किस प्रकार से स्वर्गदूत इस धरती के ऊपर अपनी परमेश्वर की महिमा को लेकर उतर आए हैं। Angels
यीशु मेरे लिए बैतलहम के शहर में, बैतलहम के शहर में, आइए मिलकर गाए। जन्मा यीशु Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. इस गीत को गाते समय पहले हम अपने राइट हैंड में हैप्पी क्रिसमस बोलेंगे, फिर लेफ्ट हैंड में हैप्पी क्रिसमस बोलेंगे, फिर पीछे हम, फिर लेफ्ट हैंड से पीछे हम, उसके बाद हम सब लोग हमारे लेडीज को जाकर मिलेंगे। आप गले मिलते हैं, हाथ मिलते हैं, जो मिलते हैं, जेंट्स लोग जेंट्स के साथ, लेडीज के साथ क्रिसमस की शुभकामनाएं देने के बाद हम सब वापस अपनी जगह पर आ जाएंगे। तब क्या करेंगे? जेंट्स इस तरफ मुड़ेंगे, लेडीज इस तरफ मुड़ेंगे, तो आप ऐसा करेंगे, I wanna wish you a Merry Christmas। ओके, लास्ट में इस तरफ मुड़कर आप लोग करेंगे, राइट? मुझे देखते रहिएगा, बच्चे लोग भी जाकर सबको मिल सकते हैं। Feliz Navidad।
क्रिसमस, मैरी क्रिसमस। अभी हैप्पी क्रिसमस का समाचार ये छोटे बच्चे आपके पास लेकर आएंगे। ओके, जस्ट आप लोग अपना कान दे दीजिए, उनको सुनते रहिए। राइट, इधर से हम लोग इधर जाए, आप लोग इधर से। वॉइस दिस साइड, गर्ल्स दिस साइड। Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. While shepherds kept their watch, all silent flocks by night, behold throughout the heavens there shone a lonely light. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. Shepherd, while shepherds kept their watching, oh silent flocks by night, behold throughout the heaven there shone a holy light. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. Go tell it on the mountain. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. जब स्वर्गदूत उनके पास से स्वर्ग को चले गए तो गडेरियों ने आपस में कहा, आओ हम बेथलेहम जाकर यह बात को बात जो हुई है और जिसे प्रभु ने हमें बताया है देखे। और उन्होंने तुरंत जाकर मरियम और यूसुफ को और चरनी में उस बालक को पड़ा देखा। इन्हें देखकर उन्होंने वह बात जो इस बालक के विषय में उनसे कही गई थी प्रकट की। और सब सुनने वालों ने उन बातों से जो गडरियों ने उनसे कही आश्चर्य किया, परंतु मरियम ने ये सब बातें अपने मन में रख कर सोचती रही। और गडरिये जैसा उनसे कहा गया था वैसा ही सब सुनकर और देखकर परमेश्वर की महिमा और स्तुति करते हुए लौट गए। వేడుకలన్నీ ముగింపునకు చేరుకొని సహజ జీవనం వైపు తిరిగాయి. యేసు 8 దినముల వయసు కలిగి ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి చేయబడి నామకరణం కొరకు మందిరమునకు కొనుపోబడ్డాడు. उत्सव के दिन सहज जीवन की ओर बढ़ने लगी। यीशु जब 8 दिन का हो गया, व्यवस्था के अनुसार उनका खतना करने और उनका यीशु नामकरण करने का समय है यह। ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు
గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. जब 8 दिन पूरे हुए और उसके खतने का समय आया तो उसका नाम यीशु रखा गया, जो स्वर्गदूत ने उसके पेट में आने से पहले कहा था। और जब मूसा की व्यवस्था के अनुसार उनके शुद्ध होने के दिन पूरे हुए तो वे उसे यरूशलेम में ले गए कि प्रभु के सामने लाए, जैसा कि प्रभु की व्यवस्था में लिखा है कि हर एक पहिलौठा प्रभु के लिए पवित्र ठहरेगा। और प्रभु की व्यवस्था के वचन के अनुसार पंडुकों का एक जोड़ा या कबूतर के 2 बच्चे लाकर बलिदान करे। అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. और जब वे प्रभु की व्यवस्था के अनुसार सब कुछ निपटा चुके तो गलील में अपने नगर नासरत को फिर चले गए। और बालक और बुद्धि भी परिपूर्ण होता गया और परमेश्वर का अनुग्रह उस पर था। దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తీసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానమును తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. यह सुनकर हेरोदेस राजा और उसके साथ सारा यरूशलेम घबरा गया और उसने लोगों के सब महायाजकों और शास्त्रियों को इकट्ठे करके उनसे पूछा कि मसीह का जन्म कहाँ होना चाहिए। उन्होंने उससे कहा यहूदियों के बेथलेहम में, क्योंकि भविष्यद्वक्ता के द्वारा यो लिखा है कि हे बेथलेहम जो यहूदा के देश में है, तू किस रीति से यहूदा के अधिकारियों में सबसे छोटा नहीं, क्योंकि तुझ में से एक अधिपति निकलेगा जो मेरी प्रजा इस्राएल की रखवाली करेगा। तब हेरोदेस ने ज्योतिषियों को चुपके से बुलाकर उनसे पूछा कि तारा ठीक किस समय दिखाई दिया था, और उसने यह कहकर उन्हें बेथलेहम भेजा कि जाकर उस बालक के विषय में ठीक ठीक मालूम करो, और जब वह मिल जाए तो मुझे समाचार दो ताकि मैं भी आकर उसको प्रणाम करूं। वे राजा की बात सुनकर चले गए, और देखो जो तारा उन्होंने पूर्व में देखा था वह उनके आगे आगे चला, और जहाँ बालक था उस जगह के ऊपर पहुंचकर ठहर गया। उस तारे को देखकर वे अति आनंदित हुए, और उस घर में पहुंचकर उस बालक को उसकी माता मरियम के साथ देखा, और मुंह के बल गिरकर उसे प्रणाम किया।
और अपना ठेला खोलकर उसे सोना और लोह बांध और गांधरस की भेंट चढ़ाई। प्रभु यीशु मसीह का जन्म इस संसार में हुआ, यह बात तो स्वर्गदूत आकर गडरियों को बताए थे और गडेरे जाकर सब अपने आसपास रहने वालों को बता रहे थे। लेकिन दूसरा कोई एक देश था जहां पर यहूदियों की परंपरा तो नहीं थी, व्यवस्था की बातें तो नहीं थी। वहां पर परमेश्वर ने उनके शास्त्रों में से एक बात किया था। उनके शास्त्रों में यह लिखा हुआ है कि एक महान व्यक्ति का जन्म जब होगा, आकाश में एक अनोखा सितारा जन्म लेगा। वे उस बात के लिए इंतजार कर रहे थे। यहां यहूदिया में इंतजार यह हो रहा था, एक कुंवारी का बेटा होगा। लेकिन पूर्वी देश में वे इंतजार कर रहे थे वो सितारा कब जन्म लेगा। जब वो परमेश्वर का जन्म होगा या फिर महान व्यक्ति का या फिर उद्धारक का जन्म होगा, तब सितारा का जन्म होगा। वे आसमान में देखने लगे, यहूदिया धरती पर देखने लगे थे। यहूदिया में इस बेथलेहेम में यह खबर मिल चुकी थी और इसी कारण से वे सब लोग उत्सव को मना रहे थे। और पूर्वी देश से 3 ज्ञानी लोग आते हैं। वे बड़े बड़े देश के राजा होते हैं और वे राजा प्रभु यीशु मसीह की आराधना करने के लिए, उनकी उपासना करने के लिए आते हैं। वे सब अपने अपने उपहार को लेकर आए हैं, अपने भेंट को लेकर आए हैं। इस गीत के माध्यम से सुनते हैं उन्होंने क्या लेकर आया। We 3 kings of Orient, bearing gifts we traverse afar, field and fountain, moor and mount, following yonder star. We 3 kings of bearing gifts we traverse afar, field and fountain, moor and mount, following yonder star. Oh, star of wonder,
బంగారము నేనర్పే బంగారము నీ వంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుదు ఓ రాత్రి వింత తారహో రాజా తేజరంగమో పశ్చిమ దిశకు పోయి పోయి నడుపు మమ్మ శాంతికి Kings of Orient, bearing His sweet smell of saffron, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of light, star with royal beauty, westward leading still guide us to thy perfect light. నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై వారు ఒక్క మార్గమున తనకు తిరిగి వెళ్ళిరి. और स्वप्न में यह चितौनी पाकर कि हेरोदस के पास फिर ना जाना, वे दूसरे मार्ग से होकर अपने देश चले गए. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడనే నుండును. उनके चले जाने के बाद देखो, प्रभु के एक दूत ने स्वप्न में यूसुफ को दिखाई देकर कहा, उठ, उस बालक और उसकी माता को लेकर मिस्र देश को भाग जा. जब तक मैं तुझसे न कहूँ तब तक वही रहना, कि हेरोदेस इस बालक को ढूंढने पर है कि उसे मरवा डाले. वह रात को ही उठकर बालक और उसकी माता को लेकर मिस्र को चल दिया और हेरोदेस के मरने तक वही रहा. इसलिए वह वचन जो प्रभु ने भविष्यवक्ता के द्वारा कहा था कि मैंने अपने पुत्र को मिस्र से बुलाया, पूरा हो. ఆ జ్ఞానులు తన్ను అపహరించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి పెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై
గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. जब हेरोदस ने यह देखा कि ज्योतिषियों ने मेरे हाथ ठट्टा किया है, तब वह क्रोध से भर गया और लोगों को भेजकर ज्योतिषियों से ठीक ठीक पूछे हुए समय के अनुसार बेथलेहम और उसके आसपास के सब लड़कों को जो 2 वर्ष के थे उससे छोटे थे मरवा डाला। तब जो वचन इर्मिया भविष्यद्वक्ता के द्वारा कहा गया था वह पूरा हुआ कि रामा में एक करुण नाद सुनाई दिया, रोना और बड़ा विलाप। राहेल अपने बालकों के लिए रो रही थी और संतान होना न चाहती थी, क्योंकि वे है ही नहीं। हेरोदस के मरने के बाद देखो, प्रभु के दूत ने मिस्र में यूसुफ को स्वप्न में दिखाई देकर कहा कि उठ, बालक और उस माता को लेकर इस्राएल के देश में चला जा, क्योंकि जो बालक के प्राण लेना चाहते थे वे मर गए। वह उठा और बालक और उस माता को साथ लेकर इस्राएल के देश में आया, परंतु यह सुनकर कि अरखिलाउस अपने पिता हेरोदस की जगह यहूदिया पर राज कर रहा है, वहां जाने से डरा और स्वप्न में चितौनी पाकर गलील देश में चला गया और नासरत नाम नगर में जा बसा, ताकि वह वचन पूरा हो जो भविष्यद्वक्ताओं द्वारा कहा गया था कि वह नासरी कहलाएगा। యేసు 13 ఏండ్ల వాడై పస్కను అనుసరించి యెరూషలేము నుండి తిరిగి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి 30వ ఏట వరకు వారికి లోబడి ఉన్నాడు. यीशु अब 13 वर्ष का हो गया। वह फसह मनाकर यरूशलेम से अपने लौकिक माता पिता यूसुफ मरियम के संग वापस नासरत लौटा और अपने उनके अधीन रह गया। యేసు ఇప్పుడు 30 సంవత్సరాల వాడు అయ్యాడు. ఆ దినములలో యోహాను యోర్దానులో బప్తిస్మము ఇచ్చుచున్నాడు. యేసు ఆయనతో బప్తిస్మము పొందాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చాడు. మరియు ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశము నుండి ఒక స్వరము వచ్చింది. यीशु अब 30 वर्ष का हुआ। उन दिनों यूहन्ना बपतिस्मा उनके ऊपर उतर आया और स्वर्ग से एक वाणी सुनाई दी कि यीशु परमेश्वर का पुत्र है। యేసు ఈ సమయమందు తన పరిచర్యను ఆరంభించి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, పట్టణం నుండి మరొక పట్టణమునకు మరియు దేశ సరిహద్దులను కూడా దాటి అన్యజనుల దేశమైన సమరయ మరియు గెరాసేనీల దేశమునకు వెళ్ళాడు. ఆయన పరలోకము పడ్డాడని, ఆయన దేవుని మరియు మానవుడు కూడా అని చెప్పుకున్నాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. వందలాది రోగులను బాగు చేసి, దయ్యములు పట్టిన వారిని విడిపించి, 3 మృతులను మరణం నుండి పునరుద్ధరింపజేసాడు. యూదుల దృష్టిలో సమస్తము సరిగా అనిపించలేదు. విశేషముగా పరిసయ్యులు మరియు సద్దూకయ్యులకు వారు యేసు మీద ధర్మశాస్త్రమును ఉల్లంఘించి ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నాడని ఆరోపణ చేసి అనేక మార్లు బెదిరించి చివరకు ఆయనను బంధించి న్యాయస్థానంలో నిలబెట్టారు. यीशु ने सार्वजनिक सेवकाई का आरंभ कर एक गांव से दूसरी गांव, एक नगर से दूसरी, एक शहर से दूसरी होते हुए देश से जुड़े सरहदें भी पार कर अन्य जातियों के देश सामरिया गेरासीन भी गए। उन्हें परमेश्वर ने स्वर्ग से भेजा और अपने आप को वे मनुष्य होने के साथ साथ परमेश्वर ही है बताया। उन्होंने कई अद्भुत काम किया, को रोगियों को चंगा कर दुष्ट आत्मा को छुड़ाया,
जीवन में लाया। यहूदियों की नज़र कुछ ठीक नहीं था, खासकर फरीसी, शास्त्री और सदुकियों को। उन्होंने यीशु के ऊपर आरोप लगाया कि वे अपने कामों और शिक्षा के व्यवस्था का विरोध जा रहे हैं और लोगों को गुमराह कर रहे हैं। इस कारण उन्होंने यीशु को कई बार धमकाया। बाद में उन्हें बंदी बनाकर उन्हें अदालत में पेश किया। అది ఒలీవల కొండ మీద ఆయన తన శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగించబడ్డాడు. ఆయన అన్న మరియు కైఫాలు చతుర్థాధిపతి అయిన హేరోదు మరియు పిలాతు ఎదుట నిలువబెట్టాడు. పిలాతు ఆయనను మరణశిక్షకు అప్పగించాడు. కానీ దానికి ముందు ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టి ఆ తరువాత ఆయనను సిలువకు అప్పగించాడు. यह जैतून के उस पहाड़ पर था जो प्रभु यीशु के चेलों में से एक इस्करियोत यहूदा ने उन्हें पकड़वाया। वे पहले अन्ना और कैफा के सामने पेश करे गए, उसके बाद पिलातुस के सामने। पिलातुस ने उन्हें मृत्यु की सज़ा सुनाई, मगर उससे पहले उन्हें 39 बार चाबुक से मारा और फिर क्रूस के हवाले किया। ఆ తరువాత యేసును సిలువ మీద మేకులతో బిగించారు. వాస్తవంగా యేసు ఈ ఉద్దేశము నిమిత్తమే జన్మించాడు. అదేమనగా పరిశుద్ధంగా జీవించి పవిత్రునిగా మరణించడం. ఆయన సిలువ వేయబడినప్పటికీ ఆయన జీవము మరియు పునరుద్ధానము గనుక ఆయనను 3 దినముల కంటే ఎక్కువగా సమాధిలో బంధించి ఉంచడానికి మరణమునకు శక్తి లేదు. तत्पश्चात यीशु को क्रूस पर कीलों से टोका। वास्तव में यीशु इसी उद्देश्य निमित्त जन्म लिए। वह ये है कि वे पवित्र जीवन जिए और पवित्र ही मरे। वे क्रूस पर चढ़ाए गए, लेकिन क्योंकि वे जीवन और पुनरुत्थान है, इसलिए उन्हें 3 दिन से अधिक समाधि में बंदी बनाने की शक्ति मृत्यु में नहीं थी। యేసు పాపము మరియు మరణమును ఓడించి మరణము నుండి 3వ దినమున తిరిగి లేచాడు మరియు ఆయన త్వరగా రాబోచున్నాడు. पाप और मृत्यु को हराकर यीशु तीसरे दिन जी उठे हैं और वे जल्दी आने वाले हैं। దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. परमेश्वर ने जगत से बेहद ऐसा प्रेम किया कि उन्होंने अपने इकलौते पुत्र दे दिया ताकि कोई उसे जो कोई इस पर विश्वास करे जो कोई उस पर विश्वास करे वह नाश न हो वरन अनंत जीवन प्राप्त करे। आमीन, हालेलुया। प्रभु यीशु मसीह का जन्म भी हुआ है और प्रभु यीशु मसीह अपने कद में और ढिल्लोल में बढ़ते हुए 13 वर्ष के भी हो चुके थे। व्यवस्था के आधार पर वो मनुष्य के रूप में जीवन को बिता रहे थे। वैसे वे परमेश्वर थे लेकिन मनुष्य बनकर आए हैं। हमने ये सुना कि 30वां वर्ष जब उनको आया, उन्होंने बपतिस्मा पाकर कई सारी सेवकाई करते हुए बहुत सारे लोगों को उन्होंने चंगा किया। कितने ही रोगी थे उनको चंगा किया, उन्होंने बीमारों को चंगा किया, कोड़ियों को चंगा किया है। यहाँ तक कि 3 मुर्दों को भी उन्होंने जीवन में लेकर आया था। लेकिन वो यीशु मसीह जब इन अद्भुत कामों को कर रहे थे, फरीसियों की नज़र में, सदुकियों की नज़र में, शास्त्रियों की नज़र में, याजकों की नज़र में ये बिल्कुल ठीक नहीं था। इसलिए उनके ऊपर उन्होंने आरोप लगाया कि वे व्यवस्था के विरोध में जा रहे हैं और पिलातुस के सामने उसे खड़ा कर उसे सलीब के ऊपर ले जाने का सज़ा दिलाते हैं। प्रभु यीशु मसीह को 39 बार चाबुक से मारा गया, उन्हें क्रूस के ऊपर ले जाकर कीलों से उन्हें ठोका गया। उन्होंने अपनी आखिरी सांस वहां पर दे दिया, लेकिन मृत्यु को यीशु मसीह के ऊपर अधिकार नहीं था।
उसके पास इतना ताकत नहीं था कि यीशु मसीह को सदा के लिए वो बंदी बना कर रख सके, इसलिए 3 दिन के बाद में मृत्यु ने उसे छोड़ दिया, क्योंकि यीशु पवित्र थे, पवित्र थे, पवित्र थे, वो पवित्र है। इसी कारण से उनको जय मिली है। यीशु मसीह इसी कारण से आया था कि वो पवित्र जीवन जिए और पवित्र जीवन से मर जाए। जो पवित्र होकर जिएगा, पवित्र होकर मर जाएगा, मरने के बाद भी उसकी समाधि खुल जाएगी, वो फिर से जी उठेगा। Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debt to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. आइए सब खड़े होकर गाएंगे। Lord, I lift your name on high. Want to sing your praises. I'm so glad you're in my life. So glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on. You came from heaven to earth, came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. जो प्रभु यीशु मसीह को उद्धारकर्ता के रूप में नहीं जानते, वो जिंगल बेल कहते हैं। యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్నవాడు జింగిల్ బెల్స్ అని బెల్లే మోగిస్తూ ఉన్నాడు, కానీ యేసు ప్రభు తెలుసుకున్నవాడు మాత్రం ఆయన రక్షకుడిగా ఒప్పుకున్నాడు, ఆయన రక్షణ పొందుకున్నాడు. యేసు ప్రభు మానవ రూపంలో యేసు ప్రభు దోషించెదము, సాధించెదము, కస్కావలియాగా యేసు వచ్చెను.
యేసు ప్రభు భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. సంతోషించెదము, సాధించెదము, కావలియాగముగా యేసు వచ్చెను. కాపాపులు యోగులెను, మన కొరకై సంహారమై తిరిగి లేచెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో పాటుగా మనకు కూడా ఒక బాధ్యతను ఇచ్చాడు. అదేమనగా జగమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయడి. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు గనుక మీ వెలుగు లోకములో ప్రకాశింపనీయుడి. కాబట్టి రండి, మనం ఆ వెలుగును లోకంలోనికి తీసుకొని వెళ్దాం. प्रभु यीशु ने अपने चेलों के साथ हमें भी यह जिम्मेदारी दिया, वह यह है सारी सृष्टि में जाकर उन्हें सुसमाचार सुनाओ और मेरे चेले बनाओ। यह तुम जगत की ज्योति हो, तुम्हारा रोशनी जगत प्रकट होने दो। इसलिए आइए हम सब अपनी रोशनी को जगत में ले जाएंगे। इस गीत को गाते समय हम सब लोग खड़े होकर एक संकेत के रूप में कि मैं जगत में ज्योति को लेकर जा रहा हूं, हम मोमबत्ती को जलाएंगे, कैंडल को जलाएंगे। सभी के पास कैंडल्स पास कर दीजिए। हम सब लोग मिलकर कैंडल लाइट करेंगे। हम सब मिलकर यहाँ पर एक निर्णय को लेने वाले हैं। वो निर्णय यह है कि प्रभु यीशु मसीह ने मुझे उद्धार दिया है, प्रभु यीशु मसीह ने मुझे सुसमाचार को प्रकट किया है। मैं भी इस उद्धार को, सुसमाचार को जगत में लेकर जाऊंगा और एक रोशनी, क्योंकि प्रभु ने मुझसे कहा है कि तुम जगत की ज्योति हो, तो मेरी ज्योति, मेरी उजाला जगत में प्रकट होना चाहिए। ऐसा है तो अपने हाथ दिखाकर बोले कि आपकी जिम्मेदारी बनती है कि अंधकार में रहने वालों के पास आप जाए। हाँ या ना? हम इस साल एक निर्णय को लेंगे, जो अंधकार में है उनके पास हम जाएंगे, अपनी ज्योति को उनको प्रकट करेंगे हम। आमेन। आइए हम सब एक निर्णय को लेते हैं। ये निर्णय लेंगे कि प्रभु मेरे जीवन काल में अगर आपकी आगमन देरी होगी, मैं कम से कम एक व्यक्ति के पास जाकर आपके बारे में बताऊंगा। कुछ नहीं करना आपको, आप प्रभु यीशु मसीह को अपना उद्धारकर्ता मान लो, सारी समस्या दूर हो जाएंगी। आपका पाप आपसे दूर हो जाएगा, आपके सारे संकट आपसे दूर हो जाएंगे, मृत्यु भी आपसे दूर हो जाएगी। अगर ज़्यादा आपको बोलना नहीं मालूम है, उनसे बोलिए हमारे चर्च में आइए, आपको सब कुछ मालूम पड़ जाएगा। बस इतना काम कीजिए, ईच वन कैच वन। एक व्यक्ति को पकड़कर लेकर आइए, परमेश्वर स्वर्ग में आपको आशीर्वाद लेकर आएंगे। ऑल द लाइट्स ऑफ प्लीज। ये कैंडल आपके पास आएगा, आप लोग एक दूसरे को लाइट करते हैं। आपके बाजू में जो उनको लाइट कीजिएगा, राइट? जेंट्स के लिए, लेडीज के लिए। ओके, लेट्स गो। हम इस गीत को गाते समय आप सब लोग अपने हाथ में कैंडल को रखेंगे। कम दिस The call comes ringing, oh the restless wave, send the light, send the light. There are souls to rescue, there are souls to save, send the light, send the light, send the light. The
blessed gospel light, let it shine. The blessed gospel light, let it shine. Gospel light, let it shine. Send the light, the blessed gospel light, let it shine. We have heard the message and call today. Send the light, and a golden offering at the cross we lay. Send the light, send the light. The blessed gospel light, let it shine. Send the light, the blessed gospel light, let it shine forevermore. Let us all go very in the rock of love. Send the light, send the light. Let the dress for the crown above. Send the light, send the light. Send the light, the blessed gospel light, let it shine. From shore to shore. Send the light, the blessed gospel light, let it shine forevermore. There's a call that comes ringing over restless place. Send the light, send the light. There are souls to rescue, there are souls to save. Send the light, send the light. Send the light, the blessed gospel light, let it shine from shore to shore. Send the light, the blessed gospel light, let it shine forevermore. Send the light, the blessed gospel light, let it shine from shore to shore. Send the light, the blessed gospel light, let it shine forevermore. I wish you all a happy Christmas once again. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. ప్రభువైన యేసు త్వరగా వస్తానని, అది మేఘముల మీదుగా దిగి వస్తానని తన శిష్యులకు చెప్పి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు మనమందరము కూడా మేఘముల మీదుగా కొనిపోబడతాము. ఆ మీదట పరలోకమునకు తీసుకొని వెళ్తామని క్రీస్తు యేసు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి రండి, మనము కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం, రాకడలో ఎత్తబడదాం. प्रभु यीशु ने अपने चेलों से कहा है, जल्दी वापस आऊँगा, और वे भी बादलों के ऊपर यह कहकर वे स्वर्गारोहण हो गए. जो कोई उनके लिए बाट जोते हैं, उन्हें अपने संग बादलों के ऊपर और उसके बाद वहाँ से स्वर्ग में ले जाने का प्रतिज्ञा उन्होंने किया. तो आइए हम भी उनकी इंतज़ार में बाट जोते रहे और उनके साथ उठा लिया जाए. దేవుని యొక్క ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటి వరకు యేసుక్రీస్తుని మీ ప్రభువుగాను మరియు రక్షకునిగాను ఒకవేళ ఒప్పుకొనకపోయినట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి, రక్షణ పొంది పరలోకంలో చేరండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. परमेश्वर की इन बातों को सुन रहे हैं आप, अगर अभी तक यीशु मसीह को अपना उद्धारकर्ता और प्रभु के रूप में स्वीकार नहीं किया है, तो आज परमेश्वर आपसे बात कर रहे हैं. अपना जीवन उन्हें सौंप दीजिए, उद्धार पाए और स्वर्ग में प्रवेश किया जाए. परमेश्वर आपको आशीष दे. आमीन, हालेलुया. आइए प्रार्थना करते हैं. पिता परमेश्वर, हम आपको धन्यवाद करते हैं, आपके స్తుతి ప్రశంస మహిమ में अपने आप को लीन करते हैं. खुदा తండ్రి, మీరు చేసినటువంటి ప్రతి పని కొరకు మీకు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు ప్రభావ మీ యొక్క సువర్తమానముడు తండ్రి తెలియచెప్తూ స్తుతి కీర్తనలతో ప్రభావ మేము సమయాన్ని గడిపాం పరమ తండ్రి. अब तक पिता हमने आपके सुसमाचार को प्रकट करते हुए आपकी स्तुति प्रशंसा
आराधना भी की है। आरंभ से लेकर परमेश्वर अब तक आप हमारे साथ हैं। ప్రభు आपको धन्यवाद करते हैं। ఆరంభం నుంచి పరిశుద్ధుడా మీరు మాకు తోడుగున్నందుకు మీకే వందన సమర్పించుకుంటున్నాం। సమస్తాన్ని మీ అదుపులో పెట్టుకొని ప్రభా మాతో మాట్లాడినటువంటి ఆ మధురమైన మాటలను బట్టి మేము ప్రభా తోటి పాడినటువంటి ఆ మధురమైనటువంటి గీతముల ద్వారా మీరు మహిమ పొందుకొని మాకు రక్షణ ఇచ్చినందుకై మీకు స్తోత్రములు తండ్రి। पिता समस्त चीज़ को अपने अधीन में रखते हुए प्रभु जी वो सारे सुसमाचार के माध्यम से उन मीठे बातों से प्रभु जी आपने जो हमसे बातें की प्रभु उससे आपकी महिमा होती रहे और प्रभु जी हमारा उद्धार होता रहे। साथ ही साथ परमेश्वर ने जो गीतों को गाकर इस मीठी आवाज़ में परमेश्वर आपकी प्रशंसा महिमा की खुदा आप महिमान्वित होते हैं, हम विश्वास करते हैं खुदा। प्रभु यीशु मसीह के आगमन अगर देरी होगी हम ऐसे ही फिर से मिलकर और प्रभु जी उद्धार जिनको मिला नहीं प्रभु उनको भी साथ में लाकर उन्हें उद्धार में लाने के लिए हम उपयोग करने के लिए आपके चेलों के प्रभु जी हमें समर्पित कर प्रभु जी करते समय आप स्वीकारने के लिए दुआ करते हैं। प्रभु మీరు రాకడ ప్రభు ఆలస్యమైనట్లయితే ఈ అవకాశాన్ని తండ్రి అంధకాలంలో ఉన్న వారికి మేము కలుగు చేసి వారికి రక్షణ కలుగు చేసి ప్రభు వారితో పాటు కలిసి మేము ఆనందించినట్లుగా గొప్ప కార్యం మీరు జరిగించమని మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు బట్టి మీకే స్తోత్రం సమర్పించుకోవచ్చు। మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి। पिता परमेश्वर का प्रेम पुत्र यीशु मसीह के अनुग्रह पवित्र आत्मा की संगति सभागिता हम सबों के साथ में प्रभु यीशु मसीह के बादलों के आगमन के समय तक सदा के लिए बरकरार रहे। Send the light, the blessed gospel light, let it, एक दो लाइट ऑन कीजिए, from shore to shore only light. Send the light, the blessed gospel light, let it shine forevermore. We have heard the Macedonian call today. Send the light, send the light. Offering at the cross we lay. Send the light, send the light, send the light. The blessed gospel light, let it shine from shore to shore. Send the light, the blessed gospel light, let it shine forevermore. Send the light, the blessed gospel. Let it shine from shore to shore. The blessed gospel light, let it shine forever. Thank you so much for your participation, for your patience, for your presence, and for everything you have done. God bless you all. परमेश्वर ने आपको यहाँ पर लेकर आया, आप अपने आप से नहीं आए हैं। आमेन। औरों को आप लेकर आने वाले हैं। आप सबको धन्यवाद, आभार जो आपने यहाँ पर समय दिया, अपना योगदान दिया, परिश्रम दिया और बहुत कुछ आप लोगों ने किया। परमेश्वर इससे अधिक आशीर्वाद आपको और देते रहे। इस समाचार को सुन रहे आप लोग को भी इस वीडियो के माध्यम से बहुत अच्छी आशीष लेकर आए। ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే సంవత్సరం మనం చేసే ముద్ర క్రిస్మస్ లో మీరందరూ ఉంటారు। ఆమేన్, ఆమేన్, హల్లెలూయా। అప్పుడు మనం ఇక్కడ ఈ హాల్ లో చర్చ్ లో మనం చేయము, మనం బహిరంగంగా గ్రౌండ్ లో చేయబోతున్నాం। అమర్నాథ్ పట్టణము, ఉల్లాస్ నగర్, బద్లాపూర్, కళ్యాణి చుట్టుపక్కల పట్టణాలన్నీ కలిసి ఈ సంబరాన్ని జరుపుకొస్తుండగా దానిలో మీరు ప్రధానమైనటువంటి స్తంభాలుగా నిలబడుతున్నారు। గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. God bless you.